గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర మంత్రి అనుభవ రాహిత్యంతో బ్రిడ్జ్ నిర్మాణం ఉపయోగం లేకుండా పోతుందన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. బ్రిడ్జ్ నిర్మాణంపై రాజకీయాలు చేయడం తగదని, గతంలో వైసీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నేతల ఆరోపణలతో బ్రిడ్జ్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంపై రాజకీయ వివాదం రాజుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గుంటూరు నగరంలో సుమారు 6 దశాబ్దాల చరిత్ర కలిగిన శంకర్ విలాస్ బ్రిడ్జిని పెరిగిన నగర జనాభాకు అనుగుణంగా నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రిగా ఉన్న గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నూతన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సేతుబంధ్ పథకంలో 99 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జిని కూల్చివేసి నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులపై కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రోద్బలంతో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే నూతన బ్రిడ్జి నిర్మాణంతో షాపులు కోల్పోయే కొద్ది మంది వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. వారికి ప్రతిపక్ష పార్టీ నాయకులు మద్దతుగా నిలవడంతో నిర్మాణ పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇదే సమయంలో బ్రిడ్జి నిర్మాణ పనులను వైసీపీ నేతల బృందం పరిశీలించింది. బ్రిడ్జి నిర్మాణం భవిష్యత్తుకు ఉపయోగం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను డమ్మీలను చేసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బ్రిడ్జిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే కొంతమంది షాపులు కోల్పోయేవారు కోర్టును ఆశ్రయించారని, వారి పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఈ ప్రజల సౌకర్యార్థం కట్టినటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జి షష్ఠీ పూర్తి నిండిందనేటువంటి ఒక అకాల కారణంతో దాన్ని పడగొట్టారు. దాని మీద అసలు ఒక కమిటీ వేసి బ్రిడ్జి శిథిలావస్థితిలో ఉందా, ఈ బ్రిడ్జి పట్టేసి సేతు బంధు అనేటువంటి కార్యక్రమం రైల్వేస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డబ్బుల్ని తీసుకురావాలనేటువంటి లేకుండా ఏదో 80 కోట్లు వస్తున్నాయి కనుక పడేశారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులపై వైసీపీ నేతల విమర్శలపై గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిగట్టుకుని శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కళ్లుండి కపోతులుగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇప్పుడు విమర్శలు చేసే వైసీపీ నేతలు గత 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ఈ గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి ఆయన స్టార్ట్ చేశారు. దీనిలో స్టార్ట్ చేసిన భాగంగా వర్క్ బ్రహ్మాండంగా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి ఆటంకాలు లేవు. లేకపోయినా కూడా కొంతమంది కావాలనే దురుద్దేశంతో 90% మంది ఆమోదయోగ్యం తెలిపారు. ఇంకో 10% ఉంది. వారిని కూడా కూర్చోబెట్టి మేము మాట్లాడతాం. తప్పనిసరిగా మాట్లాడే అందరికీ ఎవరికి మేము ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళు ఏమైతే కోరుకున్నారో అందరికీ ఆ విధంగా సాటిస్ఫాక్షన్ చేసిన తర్వాతే బ్రిడ్జి చెప్పిన షెడ్యూల్ కన్నా ముందు టైంలో కంప్లీట్ చేసే దిశగా చేస్తున్నాం. సరే 160 కోట్లకి మీరు కనుక శాంక్షన్ ఉంటే లాస్ట్ 5 ఏళ్ళు మీరే పరిపాలించారు. ఏం చేస్తున్నాడు ఈయన? అంబటి రాంబాబు గారు ఏం చేస్తున్నాడు? మోదులో వేణుగోపాల్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? 5 ఏళ్ళు ఎటుపోయారు వీళ్ళు? ఏం దృష్టి పెట్టారు? బ్రిడ్జి నిర్మాణంలో వైసీపీ నేతల వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డమ్మీలు అనటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. జగన్ ఆదేశాలతో వైసీపీ నాయకులు ఇలా మాట్లాడుతున్నారని, వారి పరిస్థితి తాను అర్థం చేసుకోగలనన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి ఏం చేశామంటే, నేను 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టాను. జూలైలో మొదలు పెట్టాం మనం పని. 2 సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాను. అది నెంబర్ 1. ఒక సైడ్ వర్క్ కనిపించలేదు అంటున్నారు. ఏం చేశామంటే, అటు సైడ్ ఒక 7-8 పిల్లర్లు, ఇటు సైడ్ 7-8 పిల్లర్లు కావాలి మనకి. 2 సైడ్లు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ప్రయాణికులకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆ పక్కన వెళ్ళే వాళ్ళకని ముందు మొత్తం ఒక సైడ్ చేస్తాం సార్, ఫాస్ట్ గా అయిపోతుంది. 1 సైడ్ చేస్తే అటు సైడ్ ప్రయాణికులకి ఇబ్బందిగా ఉండదంటే, ఓకే మీరు ఒక సైడ్ మొత్తం క్లియర్ చేయండి అంటే మొత్తం ఇటు వచ్చి ఎంత వర్క్ చేస్తా ఉన్నారు. ముందు వాళ్ళు కాంపెన్సేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా ప్రాజెక్ట్ కాస్ట్ లో పెట్టారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఇప్పుడు మనం మున్సిపాలిటీలో పెడతా ఉన్నాం. వాళ్ళ ఉద్దేశం నాకు ఏమనిపించింది అంటే, నేను మన జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి మీద ఈ విధంగా కంటిన్యూస్ గా ఏదో రాక్షస ఆనందం పొందుతున్నారనే దెబ్బకి వాళ్ళకి ఏదో పార్టీ హైకమాండ్ నుంచి మీరేం మాట్లాడలేదంటే పాపం వాళ్ళందరూ వచ్చి గబక్కన ఏదో శంకర్ విలాస్ దగ్గర చేయాలనేది చేసినట్టున్నారు.
సరే అంబటి రాంబాబు గారి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు. మనం వాటన్నిటికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. గుంటూరు నగరానికి ఎంతో కీలకమైన బ్రిడ్జి నిర్మాణంపై రాజకీయ రంగు పడటంపై నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.